పలకాలబ్బా? ఎలా పలుకుతాడు? సరే, ఇలా పిలిచి చూద్దాం. నిలిచింది రాజా, ఒకసారి రావు. రాజా 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 అందాలే రాజా. చచ్చిపోయిన శవంలాగా గట్టిగా నిలుక్కుపోయాడు. అస్సలు చూడటం లేదు నా వంక. అందుకోరా పాదిషా వారు ఈ రోజు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారే. అవును. ఏమిటి తెలుసు పులుసు? ఆ పులుసు ఎక్కువయ్యే రసం కోసం నాకు తెలుసులే. ఏమిటి నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. నీవేమి స్వర్గము నుంచి భూలోకమునకు దిగబడ్డావు ఊర్వశివా లేక తిలోత్తమవా? అబ్బో, ఏ వాళ్ళు నాకంటే అందగత్తరా, నాకంటే పొడి చేస్తారా ఏమిటి? నీ ముఖం కానీ నీ కార్యక్రమం ఏమి కార్యక్రమమో? నాట్యం. నేను నీ నాట్యం కోసం తగిలిపోమన్న కీలిపోమ్మను అనమాట ఫకీర్. అంతేకాదు ఆ కీలు బొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా వరకు మార్చిపోయింది. ఈ బొమ్మతో నేను అట్టే కాలం ఆడుకోలేనేమో. నీవు రక్షించిన ఫకీర్. సంగు కనిపించడం లేదు. నేను రాక్షసుడను. ఎవరనుకుని ఇన్ని దినాలు నాతో కాపులు వెలిగించావు? కాపాడి వైజాతిక చక్రవర్తి గజకర్ణ గోకర్ణ చూడు. సంగు నేను
వీళ్ళొక మానవ రూపపు రాక్షసుడు. అర్థమైందా? మాయల మారి చచ్చిన వాడిలా బూడిదలో పడతలగట్ట అయ్యో మహంచుడు ఎలా ఉందో. సంగు, ఆ, ఇన్ని దినాలు నిన్ను నా పాదదాసిగా దగ్గరికి చేర్చి దయ తెలిసాను, కానీ నీ సౌందర్యానికి మాత్రం సమోహితుడట. ఫకీరు నిజంగా కావాలనుకుంటే లక్షల కొలది అందాల చందమామల ఫకీరు పాదాల దగ్గర అంశంలా తాళాడుతూ ఉంటారు. ఏం చూపించమన్నావా? నీకంటే కోటి మడుగుల సౌందర్యవతిని. కోటి మనుగుల సౌందర్యవతి వద్దులే కానీ ఒక్క సౌందర్యవతిని చూపించి చాలు ఫకీర్. ఏయ్ కాపాలి! ప్రపంచంలో ఉండే అందగత్తెలే కంత ఓ అందగత్తెను చూపించరా మన టింగు రంగుల సందుకు. చిత్తం ప్రభు. ఏమి ఈ రోజు లావణ్యాతిశయము? సురలోకం నుంచి నరలోకం పంచమల్లి గారి పట్ట మహర్షి రవిదేవిగా ఎంత వృధా చేసుకున్నాను. ఈ జన్మలని ముందు నల్లని జన్మ ఎదులకు కాల్సనా? ఏయ్ కాపాలి! ఎవరి ఈ సువర్ణ సుందరి? భానువంటి రాజ్యపు రాణి కార్యవంతి రాజు అర్థాంగి బాలనాగమ్మ మహాపతివ్రత. పతివ్రత పతివ్రత పతివ్రత. సరైన సరస్సుడు దొరకనంత వరకు ఈ ప్రపంచంలో ప్రతి ఆడది పతివ్రత. ఈ పదం మన నిఘంటువులోనే లేదు. సంగు, చూసావా? నాకంటే అందగత్తె లేదని విర్రవీగావు కదే. దాని కాలి ధూళి రేణుకైనా నువ్వు సరిపోగలవా? ఫకీర్, బాలనాగమ్మ మహాపతివ్రత. ఆమెను నీవు సమీపించను కూడా సమీపించలేవు. కార్యవర్తి రాజు భువనైక వీరుడు. ఆ వీరుడు ముందు నీ మాయ మంత్రాలు దమ్మిడికి కూడా పనికిరావు ఫకీర్. నా మాట విను ఫకీర్, నా మాట విను. సంగు, ఫకీర్ తాహత్తు నీకు ఇంకా తెలియదు. లోకంలోని సూర్యులందరూ ఒక్కసారిగా నా మీద కత్తులు విసిరినను. లోకంలోని మేటి విలికాండ్రులంతయు నాపై అంబుల వర్షం కురిపించినను. తొదకు ఈ చర్మము మీద ఒక్క రోమము కూడా కదిలిపోదు తెలుసా? తొందరపడి ఫకీర్ ఎదిరించుకో, చెడిపోగలవు. ఫకీర్, ఆ మహాపతివ్రతను కోరి నీ నెత్తిన నీవే చెత్త వేసుకుంటున్నా ఫకీర్. నా మాట విను ఫకీర్. సంగు, ఇక ఈ పాత చెప్పులు ఇన్ని దినాలు తొడగాలి నేను. ఫకీర్, నన్ను పాత చెప్పులు దెబ్బకట్టావన్నమాట. అక్షరాల ధర్మం అడిగింది ఫకీర్. ఎక్కడున్నవే ధర్మాలు? ఎవరి ఆనందం వారిది. నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావు ఫకీర్. నేనేమి వెంకటేశ్వర స్వామి కొండ మీద గుండు గుడి కూర్చున్న సన్యాసిని కాదు. నీలాంటి జీవులు ఎందరో, ఇంకెందరో కానున్నారు. అందులో నువ్వు ఒకటి. మారి దుర్మార్గుడా, అది ఇదివరకే చెప్పాను కదా. ఫకీర్, నా మాట విను ఫకీర్. నాకే నేనే నిన్ను ఆహ్వానిస్తున్నాను ఫకీర్. రా, అనుభవించు. నీకేలరా